ప్లేయర్ కూడా, క్రికెట్ ప్లేయర్ కూడా. సో అంటే చాలామంది బయోపిక్స్ చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా. సో అలా ఇప్పటి వరకు సో మీ ఎంటైర్ కెరీర్లో అండ్ క్రికెటర్ బయోపిక్లో ఎప్పుడైనా యాక్ట్ చేయాలని ఉందా మీకు? దాని గురించి ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా? బయోపిక్ అనుకోలేదు కానీ చందు, డెఫినెట్గా ఏదైనా క్రికెట్ సబ్జెక్ట్ ఏదైనా వస్తే బాగుండును, క్రికెట్ సబ్జెక్ట్ వస్తే చేస్తే బాగుండును అని నువ్వు ఎలా అయితే క్వశ్చన్ అడిగావో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు నువ్వు క్రికెట్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని. బట్ వస్తున్నాయి, క్రికెట్ కథలు కూడా వస్తున్నాయి. డెఫినెట్గా అందులో కూడా ఏదైనా కొత్తగా నాట్ ఓన్లీ బయోపిక్ ఏదైనా మనం ఏం చెప్పచ్చేమో అని చెప్పి ఎదురు చూస్తున్నా. ఏదైనా మంచి క్రికెట్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్. హాయ్ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. మీ ప్రతి సినిమా ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది, ఇందులోనూ మెడికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా. సో గతంలో మెడికల్కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు? డెఫినెట్గా నేను ఏ సినిమా చేసినా ఒక కొత్తదనం ఉంటేనే చేయాలని నేను అనుకుంటాను. యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఒక కొత్త పాయింట్, స్క్రీన్ ప్లే కావచ్చు. నేను ఏదైతే ఈ పాయింట్ కోసం అశ్విన్ చేసి ఉంటాడు అని అనుకునేలాగా ఒక కొత్త పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇందాడ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్తో పాటు ఒక నేషనల్ మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండి మన దేశాన్ని సేవ చేస్తుంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి డాక్టర్ అవ్వాలని ఒక హీరో గౌతమ్ ఎలా రీచ్ అవుతాడు, ఆ గోల్కి మధ్యలో ఏమేమి వచ్చినాయి, ఈ మెడికల్ బ్యాక్డ్రాప్ ఏంటనేది మన మెయిన్ పాయింట్ వెళ్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కరెక్టే. కాకపోతే దాంట్లో మెడికల్ మాఫియా అంటున్నారు, అంటే ఆర్మీలో ఉండేటటువంటి మాఫియా అట్లా అటు కాదు, అటు అసలు లేదేం లేదు. మీ అటు వెళ్ళొద్దు అసలు. బట్ మన రీచ్కి అక్కడ ఎలా వెళ్తాడు అనేది బట్ మెడికల్ మాఫియా దాని మీద ఏంటి అనేది మీకు ట్రైలర్లో ఇంకొంచెం చూపిస్తాం, టీజరే కాబట్టి.